ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడం, ఆ తర్వాత ఎదగడం. అంటే ఒక టెర్రరిస్ట్ అక్కడ అధికారం చేపట్టాడని చెప్పి గతంలో అమెరికా ప్రకటించింది. అదంతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. కానీ ఇప్పుడు అదొక ప్రభుత్వంగా గుర్తిస్తోంది. ఏంటి, హెచ్టిఎస్ని ఒక ప్రభుత్వంగా గుర్తించి, సిరియాకి ఒక అధ్యక్షుడిగా అల్షరాని గుర్తించి, అమెరికాకి పిలిచి, వైట్ హౌస్కి పిలిచి, చాలా గొప్పగా పొగిడి అతనితో మీటింగ్ ఏర్పాటు చేయడమా? వాట్ ఈస్ దిస్? అసలు అమెరికాకి స్టాండర్డ్స్ అనేవి ఉండవా? అమెరికాకి నీతి అనేది ఏమి ఉండదా? వాళ్లే టెర్రరిస్ట్గా ప్రకటిస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్లే కూర్చోబెట్టి మాట్లాడతారా? వైట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడతారా? నౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్. అండ్ పాకిస్తాన్ విషయంలో కూడా అదే కదా మనం చూస్తున్నాం. మునీర్ లాంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్గా త్రివిధ దళాలకి అధిపతి, ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే చేశారు. అండ్ నౌ దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ కదా. అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఉగ్రవాద దేశం అని చెప్పేసి, పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తోందని చెప్పి అమెరికాని చెప్పి, ఇప్పుడు పాకిస్తాన్కి ఆయిల్ స్టోర్స్ ఇస్తామని చెప్పేసి ఆయుధాలు ఇస్తూ, లేదంటే డబ్బులు ఇస్తూ, వాళ్ళకి లోన్స్ ఇస్తూ, ఇష్టం వచ్చినవన్నీ ఇస్తున్నారు. అంటే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలియదేం కాదు హౌ బిన్ లాడెన్ హ్యాపెండ్. మనకు తెలుసు కదా బిన్ లాడెన్ ఎక్కడి నుంచి పుట్టాడు, తర్వాత ఎవరికి నష్టం చేశాడు, తర్వాత మళ్ళీ ఎలా పోయాడు. వీ ఆల్ నో దట్ స్టోరీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్ ఆల్ దట్ నౌ. బట్ నీతి, నిజాయితీ, లేదంటే ఒక లిమిట్స్ అనేవి ఉండడం, ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి అని మనం అనుకోలేమేమో అమెరికా విషయంలో. దెర్ ఆర్ నో సచ్ థింగ్స్. ఎథిక్స్ అనేవి తెలియవు. వాళ్ళకి అవసరం ఉంటే మంచివాళ్ళు, అవసరం లేకపోతే చెడ్డవాళ్ళు. వాళ్ళకంటే గొప్పగా ఎదిగితే చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే వెనకబడి వాళ్ళ దగ్గర అడుక్కు తింటే మంచివాళ్ళు. వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినట్లుగా చేస్తే మంచివాళ్ళు. లేదు, మీరు చేసే తప్పని ఎవరైనా కనుక చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు. దట్స్ ఇట్. సింపుల్, వెరీ సింపుల్. భారత్ విషయంలో కూడా అదే కదా అక్కసు. సరే, అపార్ట్ ఫ్రమ్ అమెరికా, ఇప్పుడు సిరియాలో ఏం చేయబోతుంది అమెరికా? సిరియాని పూర్తిగా ఇప్పుడు అల్షరాకి అప్పగించబోతుంది. కొంత భాగం ఇటు ఐఎస్ఐఎస్ చేతిలోనూ, లేదంటే అల్ఖైదా చేతిలోనూ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి అప్పగించబోతుంది. సిరియాలో ఏమన్నా మరి అల్షరా గవర్నమెంట్ ఏమన్నా గొప్పగా ఉందా? అల్షరా బాగా పరిపాలిస్తున్నాడా? అక్కడ మైనారిటీస్ని ఒక్క మార్చి నెలలోనే 20,000 మందిని ప్రాణాలు తీశారు. అక్కడ 20,000 మంది ఇన్ జస్ట్ 1 మంత్, 30 డేస్లో. అది కూడా ఎలాగో తెలుసా? వాళ్ళ ఇళ్లలోకి దూరి. ఎవరు? ఈ హెచ్టిఎస్, హయ్యత్ తహ్రీర్ అల్ షామ్ అనేటువంటి ఈ గ్రూప్ మెంబర్స్, అల్షరాకి చెందినటువంటి గ్రూప్, అది అతని ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ గ్రూప్ మెంబర్స్ అక్కడ ఉన్న మైనారిటీస్, ఎవరు? అలావైట్, డ్రూజులు, క్రిస్టియన్స్, వీళ్ళ ఇళ్లలోకి దూరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో ప్రవర్తించి, ఆ మహిళలతో ప్రవర్తించడం, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు పబ్లిక్గా. ఎంత దారుణమో తెలుసా? ఒక పెద్ద ఎత్తైన బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ మైనారిటీస్ని అయితే కాల్చి ప్రాణాలు తీసేస్తారు, లేదా చిత్రవద చేయటం, శరీర భాగాలు వేరు చేయడం, వాళ్ళ వదిలేయటం, వాళ్ళ ముందే వాళ్ళ మహిళలతో దారుణంగా. ఇంకా నేను మాటలు చెప్పలేకపోతున్నాను. ఒక పెద్ద ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి అక్కడికి తీసుకువెళ్ళి మీరు దూకి చచ్చిపోయింది అని చెప్తారంట వాళ్ళు. దట్ ఈస్ హౌ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ దెమ్. హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఇది అక్కడ అల్షరా గవర్నమెంట్ చేస్తున్న పనులు ఇవే. ఒకప్పుడు ఎవరితో అయితే చేతులు కలిపాడో ఇప్పుడు వాళ్ళని అందరినీ పక్కకి తీసేసి, ఐఎస్ఐఎస్ని తీసేయాలి, అల్ఖైదాని పక్కకి నెట్టేయాలి. ఒకప్పుడు అమెరికా జైల్లో విడుదలైన తర్వాత సిరియాకి వెళ్ళి వాళ్ళతోనే చేతులు కలిపి ఉగ్రవాదిగా మారి వాళ్ళలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తానే ఒక గ్రూప్ని స్థాపించాడు. ఇప్పుడు అమెరికాతో చేతులు కలిపాడు. ఒకప్పుడు ఉగ్రవాద అన్న వ్యక్తి ఇప్పుడు అమెరికాకు ఫ్రెండ్ అయ్యాడు. ఒకప్పుడు ఉగ్రవాద సంస్థ ఇప్పుడు గొప్ప ప్రభుత్వం అయింది అక్కడ. ఎక్కడైతే అల్షరా ఎదిగాడో ఇప్పుడు వాటిని మళ్ళీ ఆ గ్రూప్స్ లేకుండా చేసి మళ్ళీ తాను ఇండివిజువల్గా నిలబడాలి. దానికి అమెరికా సపోర్టా? వాట్స్ హ్యాపెనింగ్ దేర్? అసలు అమెరికా ఏం చేస్తుంది? అంటే తనకి 2 ఉగ్రవాదులు ఉన్నప్పుడు తనకి నచ్చిన ఉగ్రవాదిని పక్కన పెట్టుకుని, నచ్చని ఉగ్రవాదిని వీళ్ళిద్దరూ కలిసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇజంట్ దట్ హ్యాపెనింగ్ నౌ? అదే అసలు ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో అదే కదా జరుగుతూ వస్తుంది. పాకిస్తాన్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ని తీసుకువెళ్ళి లోపలేస్తే అమెరికా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. ఏదో అడిగారు, ఎప్పటికో ఒక మాట అడిగారు ఏం జరుగుతుంది అక్కడ అని, అంతే తప్ప పెద్దగా రెస్పాండ్ అవ్వదు.
రేపో మాపో షహబాజ్ షరీఫ్ ఏమైపోతాడో ఎవరికి తెలియదు. అండ్ మునీర్ ఈజ్ గోయింగ్ టు బీ ద అక్కడ కింగ్. ఒక మాటలో చెప్పాలంటే డిక్టేటర్, హీఈస్ గోయింగ్ టు బి డిక్టేటర్ దే. ఎవరి కింద పనిచేస్తాడు? ట్రంప్ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళ కింద పనిచేస్తాడు. గతంలో అమెరికా చేసినటువంటి దారుణాలు కొన్ని మనకి తెలిసినవే కదా. ఇరాక్ విషయంలో ఏం జరిగింది, సద్దాం హుస్సేన్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు, లిబియా విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అండ్ నౌ వి నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇరాన్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? సిరియాలో ఇప్పుడు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం ఇదంతా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 2-3 అమెరికన్ పీపుల్. ఇట్స్ నాట్ అబౌట్ 2-3 అమెరికన్ గ్రేట్ పేట్రియట్స్ జస్ట్ లైక్ ట్రంప్ సెట్. ఇది కేవలం అంతవరకు సంబంధించింది మాత్రం కాదు. దెర్ ఈజ్ ఎ బిగ్ స్కెచ్ బిహైండ్ ఆల్ దిస్. దెర్ ఈజ్ ఎ బిగ్ పొలిటికల్ కాన్స్పిరసీ. హస్తగతం చేసుకోవడానికి ఆడుతున్న ఒక పెద్ద డ్రామా ఇదంతా. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఐ థింక్ ఇండియా ఈజ్ క్లోజ్లీ అబ్జర్వింగ్ ఆల్ దిస్ ఖచ్చితంగా.